కలుగజేస్తుంది. కాబట్టి మీరందరూ కూడి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు వింటారని మీకు అందరికీ తెలియచేస్తున్నాం. దేవుడు చాలా గొప్పవాడండి. నిజంగా ఈ లోకంలో ఎవరు మన కోసం బ్రతుకుతామని చెప్తారు, కానీ అదంతా అబద్ధం. నేనున్నాను నీకని అంటారు, కానీ అవేమి నమ్మే మాటలు కాదు. కానీ నిజంగా పరలోక దేవుడయ్యుండి విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యం అని ఎంచుకొనక పాపులమైన మన కోసం ఆయన పరలోకాన్ని విడిచి మన కోసం భూలోకానికి వచ్చి ఆయనతో పాటు మనము కూడా పరలోకంలో పాలువారమై ఉండడం కోసం, అంత గొప్ప భాగ్యం మనకి ఇవ్వడం కోసం దేవుడు తానే రిక్తునిగా చేసుకుని మన పాపముల నిమిత్తం, మన శాపముల నిమిత్తం ఆయనే బలి అయ్యి మనకి రక్షణ మార్గం అనేది ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఎవరైతే ఆ రక్షణ మార్గాన్ని తెలుసుకొని యేసే నిజమైన దేవుడని అంగీకరించి ఆయన రక్షణలోనికి వస్తారో ఖచ్చితంగా పాతాళము నరకము అనేది తప్పించుకొని దేవుని నీడలో స్వర్గము పరలోకంలో మనం అందరము ఉంటామండి. నిజంగా ఈ లోకానికి మనం యాత్రికుల వంటి వాళ్ళం. ఎంతకాలం ఉంటామో తెలీదు, కానీ నిత్య జీవము నిత్య నరకము అనేవి మాత్రం మనం నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఉన్నవి. అయితే మన మరణం తర్వాత నిత్య జీవానికి వెళ్ళాలి, లేదంటే నిత్య నరకాగ్నికి వెళ్ళాలి. ఆ నరకాగ్ని బాధ అనేది వర్ణించలేము, వివరించలేము. అటువంటి బాధ నుండి మనల్ని తప్పించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. కాబట్టి మన బాధలని, మన శాపాలని తీసివేసి మనల్ని ఆయనతో పాటు పరలోకంలో ఉంచే యేసుక్రీస్తు వారిని నిజమైన దేవుడని మీ హృదయంలో ఒప్పుకొని మీరందరూ అంగీకరించండి. నాకు ప్రార్థన రాదు, నేనేం చేయాలి అని ఏం అనుకోక్కర్లేదు. ప్రార్థన అంటే అదేదో పెద్ద మాటలతో చేసేది కాదు, కానీ మనకున్న హృదయంలో బాధ ఏదైతే ఉన్నదో అది మన అమ్మ నాన్నతో ఎలా అయితే చెప్పుకుంటామో అదే విధంగా, అయ్యా నీవు దేవుడు వంట కదా, నీవే నిజమైన దేవుడు వంట కదా, నీవు నా బాధలు తీరుస్తావంట కదా, నేను ఈ బాధలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, చాలా ఇరుకులు ఇబ్బందులలో నేనున్నాను, నీవు తీరుస్తావంట కదా. వాళ్ళు చెప్పారు, నేను విన్నాను, నన్ను ఒక్కసారి దర్శించు తండ్రి అని నీవు మనస్ఫూర్తిగా అడిగినట్లయితే దేవుడు నీ ఎదుట ప్రత్యక్షమయ్యే దేవుడండి. ప్రత్యక్షం అవుతారు, నీకు సమాధానం ఇస్తారు, నీకు శాంతిని ఇస్తారు, మీ కుటుంబంలో సుఖశాంతులు ఇస్తారు. మీరందరూ యేసే నిజమైన దేవుడని తెలుసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రము నాయన, మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన దేవానికి వేలాది కోట్లాది కొలది కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి సాయంత్రకాల సమయంలో ప్రభువా తండ్రి నాయన తండ్రి ఇదిగో ప్రభువా నాయన గురుపొడి గ్రామంలో మేర్చెట్టు వారి తండ్రి పేటలో తండ్రిని సువర్తమానము ప్రభువాన్ని సువార్తను ప్రకటించడానికి నాయన దైవజనులను ప్రభువా సహోదర సహోదరులందరినీ నడిపించి ప్రభువా ఈ పరిసర ప్రాంతంలో నాయన నీ మాటలు అందించడానికి నువ్వు ఎంతో కృప దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభువా. ఇదిగో తండ్రి గడిచిన 2025 సంవత్సరంలో ప్రభువా తండ్రి నాయన నువ్వు ఎంతగానో ప్రభువా ఈ పరిసర ప్రాంత ప్రజలందరినీ నాయన నువ్వు ఎంతగానో బలపరిచి ప్రభువా మంచి ఆయురారోగ్యాలు ప్రభువా అయ్యా తండ్రి వారి నాయన చేస్తున్న వ్యవసాయంలో తోడుగా ఉన్నావు ప్రభువా. ఈ 2026 సంవత్సరంలో కూడా ప్రభువా నాయన ఈ ప్రాంతాన్ని కూడా మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా ఇంతవరకు ప్రభువా నాయన తండ్రి అక్క ప్రభువా నీ మాటలు ప్రభువా నాయన ప్రభువా ఆయన చెప్పారు ప్రభువా, ఎవరైతే ఈ మాటలు విని ప్రభువా నాయన తండ్రి వారి మనస్సులో ప్రభువా తండ్రి నిన్ను అంగీకరిస్తున్నారో ప్రభువా తండ్రి వారి జీవితంలో గొప్ప కార్యము చేయమని అడుగుచున్నాను అయ్యా. ముఖ్యంగా నాయన సాయంత్రకాల సమయంలో ప్రభువా ఏర్పాటు చేయబడిన నాయన సువార్త కూడికను కూడా ఘనముగా జరిగించండి. ఈ పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా మీరు నడిపించమని అడుగుచున్నాను. సహాయము దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. నాయన జరగబో కార్యక్రమాన్ని అంతటిని కూడా నీకు చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా తండ్రి. పరిసర ప్రాంత ప్రజలందరితో కూడా మీరే మాట్లాడి ప్రభువా అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రం. నీవే నిజమైన దేవుడు అని, నిజమైన రక్షకుడు అని ప్రభువా వీరందరూ నాయన గుర్తెరగడానికి సహాయము దయచేయమని అడుగుచున్నాను.
వేడుకొనుచున్నాను. నీవే బలపరచండి, కృపద ఇచ్చేయండి ప్రభువా. అయ్యా ఇంకా నేను జరగబోతున్న ప్రభువా సువార్తను కూడా మీరే ఘనముగా జరిగించండి. నీవే సహాయము దయచేయమని చిన్న ప్రార్థనని పాత సంధికి చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.